ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాశుల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారి ఫలితాలు కాస్త మీకు గత మాసము కన్నా భిన్నమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. ఏమో స్వామి బాలేదంటావు, ఎప్పుడు చూడు అవతల వాళ్ళు ఎవరో బాగుందని చెప్తారు, మీరు మాత్రం బాలేదని చెప్తారు. మీరు బాలేదన్నప్పుడు మాకు బాగుంటుంది, మీరు బాగుందన్నప్పుడు మాకు బాగుంటం లేదు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పాపం తెల్లగడ్డమైన పాపం చాలా మేధావి, అనేకమైనటువంటి గ్రంథాలు 80,000 పుస్తకాలు చదివినటువంటి ఒక మహనీయుడు. మీకు చెప్పే ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, నేను చెప్పే మాత్రం మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అది నా తప్పు కాదు. నేను పరిశీలించే విధానం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అంటే నిష్ఠూరంగా మాట్లాడతారు మీరు అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు పాపం. అంటే కొంతమంది కామెంట్ సమాధానం చెప్పాలి కదా, నేను సోది ఎక్కువైందని చెప్పవలసిన విషయం చెప్పమని. కొంతమంది టైమింగ్ కూడా బాగా రాస్తారు. 4 minutes 10 seconds దగ్గర మీకు ఇది స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఎంత పాపం, ఎంత మంచి వాళ్ళు అంటే అంత సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు వాళ్ళు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సరే, ఏదేమైనా సరే మరి రాశి వారికి ఏమిటండి పరిస్థితి అని అడిగితే 1, 2, 3 వారాల్లో యావరేజ్ మీ యొక్క కర్మ మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది, మీ నష్టము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో మీ ఔదార్యము, మీ క్రియాశీలత మీకు శుభాన్ని అశుభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. మద్యపానం చేస్తే ప్రమాదం, చేయకపోతే లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, అనుకూలత ఉంటుంది. 4వ వారంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటో షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో కాస్త మీకు ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. ఎందుకంటే మొదటి 3 వారాలు ఎంత శ్రమ చేసినా రాకపోవడం, ఆఖరి వారంలో ఫోన్లే ఏదన్నా తప్పుడు పని చేసి మనం లబ్ధి పొందుదాం అనుకునేసరికి మీకు దెబ్బ పడుతుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ రాకపోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోయిన అపోహలు. మొదటి వారాల్లో 3 వారాల్లో మాత్రం పర్వాలేదు, కొద్దిగా గొప్పను ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచన, రోగ నాశనాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని మొదటి 3 వారాల్లో కొనుగోలు చేసేయండి, మంచిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో అధిక శ్రమ పడాలి. ఒకవేళ పై అధికారుల ఒత్తిడున్నా మౌనంగా ఉండండి. ఈ 3 వారాల మౌనం మీకు 4వ వారంలో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ బ్లాస్ట్ అవ్వకండి. తదుపరి వచ్చే మాసంలో వాళ్ళే మనకి తప్పకుండా ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి బయటపడతాం. తప్పకుండా ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఒక సంస్థ నుంచి సంస్థలోకి వచ్చే మాసంలో మారే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపార పరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను మొదటి 3 వారాల్లో కొంత ప్రశాంతత, కొద్దిగా లాభాన్ని పొందుకుంటే రూపాయికి రూపాయి లాభం వస్తుంది. 4వ వారంలో నష్టం, నకిలీలు అమ్మడం, మకిలీలు అమ్మడం, దప్పుడు వ్యక్తులతో మీరు చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 4వ వారంలో మీ యొక్క వ్యవస్థలు మూతపడే అవకాశం కూడా ఉండవచ్చు, జాగ్రత్త. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు లాంటి వ్యాపారంలో, అలా ముఖ్యంగా ఈ ముఖ సౌందర్య సాధనాలు చేస్తుంటారు కదా, ఇది మనకి మేకప్లు చేసేవాళ్ళు ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆ వస్తువులు వాడడం వల్ల వాళ్ళ ముఖం ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మీకు దేహశుద్ధి తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. భగవద్గీత పారాయణ చేసుకోవడం వల్ల మొదటి 3 వారాలు వచ్చినటువంటి ఓపిక, సహనము 4వ వారంలో కూడా ఉంటూ వచ్చే మాసంలో మీకు అనుకూలవంతమైన శుభయోగాలకి దారి చూపిస్తుంది. అందుకే భగవద్గీత చదువుకోవాలి, పెద్దల మాట వినాలి, అనవసర ఘర్షణకు వెళ్ళకండి, తల్లిదండ్రుల మాట వినండి, ప్రేమ కలాపాలు మంచిది కాదు, సోదరులతో సఖ్యతగా ఉండండి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కొద్దిగా మొదటి 3 వారంలో వెళ్ళగలిగితే వెళ్ళండి. అలా వెళ్తున్నా సరే మీరు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గమనించుకోండి. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారమైన జాగ్రత్త. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురుగాలు పండించే వారికి కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిది, శుభకరంగా, అనుకూలంగా ఉంటున్న విషయాన్ని గమనించండి. ఏదైనా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం చాలా శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు
సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఏదేమైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మొదటి 3 వారాల్లో జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో అప్రమత్తంగా ఉంటూ పెద్దల మాట వింటూ కాస్త శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకొని, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకొని, గర్భిణీతో జాగ్రత్తగా ఉంటూ, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకుండా మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం కరెక్ట్ కాదనుకుంటా అని తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే మీకు శుభయోగం ఉంటుంది. ఏదైనా వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త నిదానము, ఓపిక, పెద్దల మాట వినడం వల్ల సౌఖ్యము, శుభయోగం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా భగవన్నామస్మరణతో ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.